హలో ఫ్రెండ్స్, కోవిటింట్లో వంటల్లో అరబిక్ చికెన్ మచ్చిపూసలో ఇదో వెరైటీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇదేమో చికెన్ ఒక కోడి 4 పీసులు చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకుని కాప్సికం, అల్లం ముక్కలు, టమోటా, ఉల్లిపాయలు వేసి బాగా వేపుకోవాలి. ఇదేమో వెల్లుల్లి ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇది చెక్క లవంగాలు కడిగి వేసుకోవాలన్నమాట. ఇప్పుడేమో బాగా వేపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ పీసులు అన్ని వేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. బాగా వేపుకున్న తర్వాత కొంచెం మిరియాల పొడి. ఇదేమో మచ్చిపూస మసాలా, ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకునింది. ఇది మటన్ కర్రీలో, చికెన్ కర్రీలో అన్నిట్లో ఇదే వేస్తారనమాట. ఇదేమో తగినంత పసుపు వేసుకునింది. తర్వాత ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని తర్వాత వాటర్ పోసి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత అయితే వడేసుకొని నీళ్లు సపరేట్, చికెన్ సపరేట్ చేసుకొని వడేసుకున్న నీళ్ళు దబరాల్లో పోసుకొని దాంట్లో కట్ చేసుకున్న క్యారెట్, ఉల్లగడ్డ వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ చికెన్ అంతా పిరిన్స్ అనేయాలకి తీసుకొని ఇప్పుడు కొన్ని సాసులు వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్, తిప్సుర్మాన్, కొంచెం టమాటా కెచప్ వేసుకొని ఈ విధంగా పిరిన్లో పెట్టుకోవాలి. బాగా కాలిన తర్వాత ఒక దబర్లో వేసుకొని మనం ఉడికించుకున్న క్యారెట్, ఉల్లగడ్డ వాటర్ అన్ని పోసి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అంతే మచ్చిపూస రెడీ. అరబిక్ వంటల్లో ఇదో వెరైటీ మచ్చిపూస అనమాట. వీడియోకి లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.